2023లో జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభయహస్త మేనిఫెస్టోలో భూపరిపాలన విభాగం మరింత పారదర్శకమైన పోర్టల్ ఆవశ్యకతను నొక్కి చెప్పింది. దానిపై భూమి యాజమాన్య హక్కులు కేటాయించబడతాయి మరియు ఉన్న రైతులందరికీ పరిహారం అందించబడతాయి. ధరణి పోర్టల్ కారణంగా నష్టపోయారు. ధరణి పోర్టల్ స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త భూమాత పోర్టల్ని ఏర్పాటు చేసి సమగ్ర భూ సర్వే చేపట్టి దాని ఆధారంగా భూ యాజమాన్య హక్కులు కేటాయించబడతాయి మరియు ధరణి పోర్టల్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించబడుతుంది. దీంతో ఈ మేనిఫెస్టోను సాకారం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఆగస్టు 2, 2024న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి న్యూ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్లు 2024 ని ప్రవేశపెట్టడం ద్వారా ధరణి పోర్టల్ ల్యాండ్ రికార్డ్ సిస్టంతో ఉన్న సమస్యలను పరిష్కరించారు. ఈ బిల్లు పాత ధరణి పోర్టల్ స్థానంలో వినూత్న భూమాత పోర్టల్తో ప్రస్తుతమున్న రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. శాసన ప్రక్రియలో ప్రజలను నిమగ్నం చేయడం. ఎన్ఆర్ఓఆర్ బిల్లు ముసాయిదా ఇప్పుడు ప్రజల సమీక్ష కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉందని రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. www.cclatlng.gov.in ప్రతిపాదిత చట్టంపై వారి అభిప్రాయాన్ని మరియు సూచనలను అందించడానికి ప్రభుత్వం పౌరులను చురుకుగా ప్రోత్సహిస్తోంది. ఈ చొరవ శాసన ప్రక్రియలో విస్తృతంగా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా కొత్త ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తుందని నిర్ధారిస్తుంది. అందించిన సంప్రదింపుల వ్యవధి ఆగస్టు 2 నుండి 23 వరకు నడుస్తోంది. పౌరులు సూచనలను అధికారిక ఇమెయిల్ ROR2024-REV@tlng.gov.in లేదా పోస్ట్ ద్వారా ల్యాండ్ లీగల్ సెల్ సిసిఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్. చట్టం వర్తించే ప్రతి భూమికి ఆధార్ తరహాలో స్వయంచాలకంగా ప్రత్యేక భూధార్ నంబర్ కేటాయించబడుతుందని ముసాయిదా బిల్లు పేర్కొంది. వ్యక్తులకు ఆధార్ వ్యవస్థ మాదిరిగానే భూములకు కూడా భూధార్ కార్డులు జారీ చేయబడతాయి. భూధార్ భూమి యొక్క పార్సిల్ యొక్క భౌగోళిక స్థానాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. దాని ఆకారాన్ని, దాని మూల పాయింట్ల కోఆర్డినేట్లు మరియు హక్కుల రికార్డు 1 ప్రకారం యాజమాన్యం ద్వారా నిర్ణయించబడుతుంది. అదనంగా ఒకే పట్టాదార్ కలిగి ఉన్న అన్ని భూమికి ఒకే భూధార్ కార్డు జారీ చేయబడుతుంది. హక్కుల రికార్డులో జాబితా చేయబడిన వ్యక్తులందరూ నిర్ణీత రుసుము చెల్లించిన తర్వాత తహసీల్దార్ లేదా అధీకృత వ్యక్తి నుండి పట్టాదార్ పాస్బుక్ టైటిల్ డీడ్ను అందుకుంటారు. భూధార్ నంబర్లు తాత్కాలికంగా మరియు శాశ్వతంగా రిజర్వ్ చేయబడిన శ్రేణి నుండి కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు లేదా కమ్యూనిటీకి చెందిన భూమికి లేదా ఎండోమెంట్ లేదా వక్ఫ్గా వర్గీకరించబడిన భూమికి కేటాయించబడవచ్చు. ఈ తాత్కాలిక మరియు శాశ్వత భూధార్ కార్డులు రూపొందించబడతాయి మరియు పట్టాదారులు లేదా భూ యజమానులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఈ కార్డులు ఎలా, ఎప్పుడు అందుబాటులో ఉంటాయో ప్రభుత్వం త్వరలో తెలియజేస్తుంది. భూమాత పోర్టల్ భూమి రిజిస్ట్రేషన్లను క్రమబద్ధీకరిస్తుంది. రెవెన్యూ భూ రికార్డుల వ్యవస్థ ధరణి పోర్టల్ నిర్వహణపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ను హడావుడిగా అమలు చేయడం మరియు గ్రామ స్థాయిలో వీఆర్ఏ రెవెన్యూ వ్యవస్థను తొలగించడం వలన అనేక అపరిష్కృత ఫిర్యాదులకు దారితీసిందని ఆయన సూచించారు. బీఆర్ఎస్ ఎటువంటి తీర్మానం ఇవ్వడంలో విఫలమైంది. భూమాత పోర్టల్ ప్రారంభంతో ప్రభుత్వం భూమి రిజిస్ట్రేషన్ను క్రమబద్ధీకరించగలదు మరియు భూమి రికార్డులను తక్షణమే నవీకరించడానికి వీలు కల్పిస్తుంది. 1 పౌరులు రిజిస్ట్రేషన్ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు, ఛార్జీలు చెల్లించవచ్చు మరియు స్టాంప్ డ్యూటీని పూర్తిగా ఆన్లైన్లో చేయవచ్చు. 2 మీ సేవా కేంద్రాలు భూమాత పోర్టల్ కోసం స్లాట్ బుకింగ్ సేవలను కూడా కలిగే ఉంటాయి. యూజర్ ఛార్జీలు పేర్కొనబడ్డాయి. మీ సేవా కేంద్రాలలో స్లాట్ బుకింగ్ రూపాయలు, ప్రతి లావాదేవీకి 200, అవసరమైన 10 ప్రింటౌట్లతో సహా అదనపు ప్రింటౌట్లు రూపాయలు 5.